అది ఎందుకు కడతారు? వాళ్ళ జేబులోంచి కట్టరు కదా వ్యాపారస్తుడు, మన దగ్గర నుంచి వసూలు చేసి కడతాడు. కాబట్టి వ్యాపారస్తుని వేధించట్లేదే నెంబర్ 1. నెంబర్ 2, ఈ పన్ను కట్టేటటువంటి మధ్యతరగతిని సంతుష్టీకరించడం అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది మిడిల్ క్లాస్, అబో మిడిల్ క్లాసేగా. ఇది రిచ్ కాదు, పూర్ కాదు, ఈ మధ్యలో ఉన్నటువంటి వర్గమే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 60 నుంచి 70 కోట్ల మంది. 60 నుంచి 70 కోట్ల మంది ఈ వర్గమే. ఇందులో 20 కోట్ల ఉద్యోగులు వేసుకోండి, అంటే 20 కోట్ల కుటుంబాలు ఇప్పుడు ఆ విధంగా బెనిఫిట్ అయినట్టే కదా. అదే కదా, కానీ కొంత ప్రభావం అయితే ఉంటుందేమో అండి ఢిల్లీలో. అంటే చూడాలి, అది బేసిక్గా అంటే నేను అనేది ఎలక్షన్ కోసం చేశారు అంటలేదు, మిగతాది ప్రభావం ఉంటుందో లేదు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు గెలిస్తే దీనికోసం అంటే మళ్ళీ ఇది కదా, అక్కడ కేజ్రీవాల్ పాలన మీదన వ్యతిరేకపరమైనటువంటి ఇష్యూ మెయిన్ ప్రధాన అంశం. అట్లాగే అక్కడ ఇచ్చే సంక్షేమ పథకాలు ఇది దానికోసం అనేది అనుకోవడానికి ఏమీ లేదు దీంట్లో. ఇది కూడా బెనిఫిట్ అయితే అవ్వచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఇంకా 29 అంటే ఇంకా 4 బడ్జెట్ల దాకా వస్తాయి, అప్పుడు ఇంకా మార్పులు రావచ్చు, ఇంకా స్లాబులు మారచ్చు. ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే కష్టం, అంటే ఎన్నికల దగ్గరలో చెప్పలేం కదా. రైట్.